రామ్, ఒక అమ్మాయి స్కూటీ డబ్బుల కోసం ఏమీ ఆలోచించకుండా ఎక్కడికి అని అడగకుండా వచ్చేసిందంటే నా పరిస్థితి ఎలాంటిదో నీకిప్పటికే అర్థమై ఉంటుంది. నీ మంచితనం చూశాక ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో డబ్బులు అడగడం తప్పని తెలిసినా తప్పక అడుగుతున్నాను. పైగా మీరిక్కడే ఉండాలని డిసైడ్ చేసుకున్నారు కదా. అసలే మా నాన్నకి అబద్ధాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. I love you. వాట్? నేనేదో అడుగుతుంటే వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నావు కదా. చూడు సారు, ఎందుకో ఏంటో తెలియదు కానీ నేను చూసిన ఫస్ట్ సెకండ్లోనే నచ్చేశావు. ఆ క్షణంలో ఇంత పెద్ద ప్రపంచంలో నా కళ్ళ ముందు నువ్వు మాత్రమే ఉన్నావు అనిపించింది. అంతే, స్కూటీని గుద్దేశాను. ఇన్ని రోజుల నుండి నువ్వు నా వెంట తిరుగుతూ నువ్వేదేదో చెప్పావు, నేనేదేదో విన్నాను. అప్పుడే అనిపించింది నీకు డబ్బులిచ్చేస్తే మంచివాడిని అవుతానేమో గాని మళ్ళీ నువ్వు నాకు కనబడవని. అందుకే పారిపోయాను. చూడు సారు, ఒక మనిషి బుర్రలో రోజుకి 100 ఆలోచనలు వస్తాయి. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచి నాకొచ్చే 100 ఆలోచనలు నువ్వే అయ్యావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, ఐ లవ్ యూ. అంటే కొత్త ప్లేస్కి వచ్చాం కదా, మీరందరూ అలర్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేశా అంతే. వాళ్ళ పెళ్లి చేయండి అంటే నా పెళ్లి చేస్తున్నారు. పెళ్ళి అనగానే సిగ్గొచ్చింది.